హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భాగ్యం చెంప పగలగొట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన శ్రీవల్లి. షాక్లో భాగ్యం. అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని చందు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా బావని ఒప్పించి నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, లేకపోతే బావ నాకు శాశ్వతంగా దూరమైపోతాడు అని చెప్పి ఆలోచించి వెంటనే శ్రీవల్లి తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో చందు కోపంతో రగిలిపోతూ వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఇక దాంతో శ్రీవల్లి పదే పదే ఫోన్ చేయడంతో చందు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏయ్ ఏంటే, నీకు ఫోన్ చెయ్యొద్దని చెప్పాను, నాతో మాట్లాడొద్దని చెప్పాను, కానీ పదే పదే ఫోన్ చేస్తే నా మనసు కరిగిపోయి మళ్ళీ నిన్ను ఇంటికి తీసుకొస్తాననుకున్నావా అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు బావా, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు, కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే అలా అబద్ధం చెప్పాను. ఇదంతా మా అమ్మ చేసింది బావా, నాకు ఏమీ తెలియదు. చూడు బావా, నువ్వు దూరం అయిపోతే నేను బ్రతకలేను, నువ్వు నాకు శాశ్వతంగా దూరమైతే నేను ప్రాణాలతో ఉండను బావా, ప్లీజ్ నన్ను క్షమించు, ఇంటికి తీసుకువెళ్ళు బావా అని శ్రీవల్లి చందుని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న చందు, చూడు, ఏదో నువ్వు చదువుకోలేదని ఒక్క అబద్ధం చెప్తే పోనీలే, ఫస్ట్ తప్పు కదా అని ఒప్పుకునేవాణ్ణి, కానీ నువ్వు మాత్రం నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు. ఆ ఒక్క కారణం చేత నేను నిన్ను శాశ్వతంగా దూరం చేసుకోవాల్సి వస్తుంది. చూడు, తొందరలోనే నీకు విడాకులు ఇస్తాను అని చెప్పి ఇక చందు వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, బావ 2 రోజులు నన్ను పుట్టింట్లో వదిలిపెట్టాడు, కోపం తగ్గాక తీసుకువెళ్తాడనుకున్నాను, కానీ నాకు బావ విడాకులు ఇస్తానంటున్నాడేంటి, లేదు అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ నర్మద ప్రేమతో మాట్లాడి ఎలాగైనా వాళ్ళు కాళ్ళు పట్టుకొనైనా నేను మళ్ళీ ఆ అత్తారింటికి వెళ్ళాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే నర్మదకి ఫోన్ చేస్తుంది. శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో నర్మద, ఏంటి బల్లక్క, ఏంటి ఉదయాన్నే నా మీద మాట్లాడాలని వచ్చింది అనగానే అప్పుడు వల్లి, ప్లీజ్ నర్మదా, నీతో కాస్త మాట్లాడాలి, ఒక్కసారి గుడికి రా నర్మదా అంటూ ఉంటే అప్పుడు నర్మద సరే అని చెప్పి ఇద్దరూ కలిసి గుడికి వస్తారు. ఇక గుడిలో వాళ్ళని చూసిన వల్లి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నర్మదా, ప్రేమ, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి, మళ్ళీ నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళండి, ప్లీజ్ నర్మదా, చందు బావ లేకుంటే నేను బ్రతకలేను అని వల్లి నర్మద ప్రేమని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక ప్రేమ మాత్రం, ఏంటి నువ్వు చేసింది మామూలు తప్ప, నువ్వు తప్పులు చేసి మా తప్పులని మామయ్య ముందు బయటపెట్టి మా జీవితాలని నాశనం చెయ్యాలని చూసావు, అంతేకాకుండా మన ఇంటి ఆడపడిచైన అమూల్య జీవితాన్ని కూడా నాశనం చేశావు. నువ్వు చేసింది చిన్న చితక తప్పనుకుంటున్నావా? ఇంకా తప్పు చేసి కొంచెం కూడా నీలో పశ్చాత్తాపం లేదు. నీలాంటి దాన్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. మళ్ళీ నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళడం ఈ కలలో కూడా జరగదు అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి వెంటనే ప్రేమ నర్మద కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ ప్రేమ, నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళండి, ప్లీజ్, మీకు దండం పెడతాను అని చెప్పి బ్రతిలాడుతూ ఉంటుంది. ఇక అది చూసిన భాగ్యం వెంటనే వల్లి దగ్గరికి వచ్చి, ఏయ్ ఏంటే, ఏం చేస్తున్నావు, వాళ్ళని నువ్వు బ్రతిమిలాడడమేంటే, చూడు, వాళ్ళను నువ్వు బ్రతిమిలాడడం కాదు, నేనే నిన్ను ఆ అత్తారింట్లో దిగబెట్టేస్తాను, 10 రోజుల్లో నిన్ను ఆ ఇంట్లో దిగబెడతాను అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లిని అంటూ ఉంటుంది. అప్పుడు నర్మద, చూడు వల్లక్క, ఏదో మా తోడబుట్టిన అక్కలాగా భావించి నీ తప్పులన్నీ క్షమించి ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకున్నాం, కానీ ఇప్పుడు మీ అమ్మ మాటలు విన్నాక మేము నిర్ణయం మార్చుకున్నాం. ఇక నువ్వు ఆ ఇంట్లో అడుగు ఎలా పెడతావో నేను చూస్తాను అని చెప్పి నర్మద అంటుంది. ఇక ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక భాగ్యం శ్రీవల్లిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది.
మా అమ్మ మాటలు వింటే నా జీవితమే నాశనం అయిపోతుంది. నేను ఎట్లాగైనా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, లేకపోతే బావ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ బ్యాగులో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన భాగ్యం, ఏంటమ్మడు ఎక్కడికి వెళ్తున్నావే అనగానే అప్పుడు శ్రీవల్లి, ఎక్కడికా, నా అత్తారింటికి వెళ్తున్నాను. నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. ఇంకా నీ మాటలు నమ్మి నేను ఇక్కడే ఉంటే నా కాపురం కూలిపోతుంది. నా భర్తకి నా మీద పూర్తిగా అసహ్యం కలుగుతుంది. అది కలగకముందే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అనగానే అప్పుడు భాగ్యం, చూడమ్మడు, ఆ నర్మద ప్రేమ నీకు నాకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళంతట వాళ్ళే నిన్ను వచ్చి తీసుకెళ్లేంత వరకు నేను నిన్ను పంపను అని భాగ్యం అనగానే ఆ మాటలు విన్న వల్లికి చాలా కోపం వస్తుంది. వెంటనే భాగ్యం చెంప పగలగొడుతుంది. చూడు, ఇన్ని రోజులు తల్లివని ఓపిక పట్టాను, కానీ ఇక నా సంసారం నాశనమైపోతుంటే తల్లివని చూడను. నీ ప్రాణాలు తీసేస్తాను. ఇంకొకసారి డబ్బు విషయంలో ఇంకేదైనా విషయంలో నా కాపురాన్ని నాశనం చెయ్యాలని చూస్తే నీ మొహం కూడా చూడను అని చెప్పి ఇక వల్లి భాగ్యం చెంప పగలగొట్టి అక్కడి నుంచి రామరాజు ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. అలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలోనే అటుగా వెళ్తున్న రామరాజు శ్రీవల్లిని చూస్తాడు. ఇదేంటి, వల్లి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇంతలోనే తిరిగి వస్తుందేంటి, అయినా నడుచుకుంటూ వస్తుందేంటి అని చెప్పి వెంటనే రామరాజు వల్లి వల్లి అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు పట్టించుకోకుండా వల్లి అలాగే నడుచుకుంటూ వస్తూ ఉంటే రామరాజు వల్లికి ఎదురుగా వచ్చి, ఏంటమ్మా పిలుస్తున్నా పలకకుండా అంత పరధ్యానంగా వెళ్ళిపోతున్నా, ఏం జరిగింది, ఇప్పుడు మీ అమ్మకి ఎలా ఉంది అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి, ఇదేంటి మావయ్య ఇలా అంటున్నాడు, మా అమ్మకేం జరిగింది అంటే బావ ఇంకా నా నిజ స్వరూపం మావయ్య ముందు బయట పెట్టలేదా అని చెప్పి ఆలోచిస్తూ అది అది అని అంటూ ఉంటుంది. అప్పుడు రామరాజు, ఏంటమ్మా మీ అమ్మ కాలు జారి కింద పడిపోయిందేమో, అందుకే నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయావని చందు చెప్పాడు. ఇప్పుడు చెల్లమ్మకి ఎలా ఉందమ్మా, పద వెళ్ళి చూసొద్దాం అనగానే అప్పుడు వల్లి, లేదు మావయ్య, ఇప్పుడు అమ్మకి బాగానే ఉంది, అందుకే నేను ఇంటికి తిరిగి వస్తున్నాను అనగానే ఇక రామరాజు, అదేంటమ్మా పెద్దోడికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకొచ్చేవాడు కదా, ఎందుకు ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్నావు, పదమ్మా వెళ్దాం అని రామరాజు అనగానే అప్పుడు వల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మామయ్యతో ఇంటికి వెళ్తే ఇక మామయ్య ముందు నా నిజ స్వరూపం తెలియదు కాబట్టి బావ నన్ను ఇంట్లోకి రానిస్తాడు అని చెప్పి వెంటనే వల్లి, సరే మావయ్య అని చెప్పి ఇక వల్లి రామరాజుతో కలిసి ఇంటికి వెళుతుంది. ఇక రామరాజుతో కలిసి వచ్చిన శ్రీవల్లిని చూసి చందు నర్మద ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చందు, ఏంటి నర్మద, ఏం జరిగింది, మా నానేంటి వల్లిని తీసుకొస్తున్నాడేంటి అనగానే అప్పుడు నర్మద, ఏమో బావా, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు, అంటే మామయ్యకి వల్లి అక్క గురించి నిజం తెలియదు కదా, అందుకే పుట్టింటికి వెళ్ళిందనుకొని తీసుకొస్తున్నాడు బావా. ఇప్పుడు మామయ్య ముందు నిజాన్ని బయట పెట్టొద్దు, ఆ నిజం తెలిస్తే మామయ్యకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు చందు, సరే నర్మద అంటూ ఉంటాడు. ఇంతలోనే వల్లి ఇంట్లోకి వస్తుంది. వల్లిని చూసిన చందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే, అమ్మ నీ గదిలోకి వెళ్ళు అనగానే ఇక వల్లి వెంటనే తన గదిలోకి వెళ్తుంది. అది చూసిన చందు శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, ఏయ్, నిన్ను ఇంటికి రావద్దని చెప్పాను, ఎందుకు ఎందుకు మా నాన్నతో కలిసి మళ్ళీ నా గదిలోకి వచ్చావు, బయటికి వెళ్తావా లేదా అనగానే అప్పుడు వల్లి, చూడండి, ఈ నిజం మావయ్యకి తెలియదు, ఇప్పుడు నన్ను మీరు బయటికి పంపిస్తే ఈ నిజం మావయ్యకి తెలుస్తుంది, తర్వాత అతని ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు అనగానే అప్పుడు చందు, ఏంటి మా నాన్నని అడ్డు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా, మర్యాదగా నువ్వు వెళ్ళిపోతావా లేక నిజాన్ని బయట పెట్టమంటావా అనేసరికి అప్పుడు వల్లి, చూడు బావా, ఇప్పుడు నిజం బయట పెడితే మావయ్య బ్రతకడు, ఎందుకంటే అతడు అమూల్య గురించే ఆలోచించి ఇదివరకే ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు, ఇప్పుడు నిజం చెప్తే మావయ్య ప్రాణాలకే ప్రమాదం అనగానే ఇక చందు, ఏంటి ఏంటి నాటకం ఆడుతున్నావా,
నువ్వు ఎంత మా ఇంట్లో ఉన్నా నేను మాత్రం తొందరలోనే నీకు విడాకులు ఇస్తాను. అంతేకాదు బయట ప్రపంచానికి మనం భార్యాభర్తలం, కానీ ఇంట్లో మాత్రం బద్ధ శత్రువులం. నా పని విషయంలో నువ్వేదైనా కలగజేసుకోవాలని చూసినా నేను మాత్రం ఊరుకోను అని చెప్పి చందు శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి, నేను ఎంత చెప్పినా బావ నన్ను అర్థం చేసుకోవడం లేదేంటి? ఎలాగైనా అమూల్యని ఒప్పించి అమూల్య కాళ్ళు పట్టుకొనైనా సరే నేను బావని నన్ను క్షమించేలా చేసుకుంటాను అని ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి చందుకి వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు చందు, చూడు నీకు ఏం చెప్పాను, నువ్వు ఏం చేస్తున్నావు? నా విషయంలో కలగజేసుకోవద్దని చెప్పాను. ఇప్పుడు నాకు నువ్వు భోజనం వడ్డిస్తే నేను తినకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పగానే ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ వెళ్ళి ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇక శ్రీవల్లి వెంటనే అమూల్య గదిలోకి వెళ్తుంది. వల్లిని చూసిన అమూల్య కోపంతో రగిలిపోతూ, ఏంటి నా గదిలోకి వచ్చావు, ముందు బయటికి వెళ్ళు అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు వల్లి వెంటనే అమూల్య కాళ్ళు పట్టుకొని, అమూల్య నన్ను క్షమించి అమూల్య, ఆ విశ్వగాడి మాయ మాటలు నమ్మి నీకు విశ్వాకి ప్రేమ రాయబారం నడిపించాను. మీ ఇద్దరికి పెళ్లి జరిగితే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఆగిపోతాయని, నేను అమూల్యాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నాతో అబద్ధం చెప్పాడు. కానీ వాడు ఇలా మోసం చేస్తాడని నాకు అనిపించలేదు అని వల్లి అనగానే అప్పుడు అమూల్య, ఛీ, ఇంక నువ్వు మాయ మాటలు చెప్పొద్దు. నీ నిజ స్వరూపం ఏంటో ఇందాకే బయటపడింది కదా. విశ్వాకి నాకు మధ్య ప్రేమ రాయబారం నడిపించింది నువ్వే అని అన్నయ్యతో ఎందుకు చెప్పలేదు? అంటే నీ జీవితం నాశనం కాకూడదు, కానీ ఏ తప్పు చెయ్యని ప్రేమ వదిన జీవితం మాత్రం నాశనం అవ్వాలా? అప్పుడే అర్థమైంది నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో నీ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇంకొకసారి నా గురించి నాతో మాట్లాడాలని మళ్ళీ నా గదిలోకి వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అనగానే అప్పుడు శ్రీవల్లి, అమూల్య నేను చేసింది తప్పే, కానీ మీ అన్నయ్యతో చెప్పి నన్ను క్షమించమని చెప్పు ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు అమూల్య, చూడు నేను ఎంత చెప్పినా మా అన్నయ్య ఇక నా మాట వినడు. ఎందుకంటే మా అన్నయ్యలకి నా మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఇంకొకసారి నువ్వు నాతో మాట్లాడావని తెలిస్తే మా అన్నయ్య నీ ప్రాణాలు తీసేస్తాడు అని చెప్పి అమూల్య కోపంగా శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇక శ్రీవల్లి, ఇదేంటి, ఎవరిని అడిగినా కూడా నన్ను క్షమించడం లేదు, ఎలా బావని సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వల్లికి ఒక ఆలోచన వస్తుంది. చందు దగ్గరికి వెళ్ళి, బావా నువ్వు నన్ను క్షమించకపోతే నా ప్రాణాలు తీసుకోవడానికైనా నేను వెనకాడను, క్షమిస్తావా లేదా అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే చందు శ్రీవల్లి చెంప పగలగొట్టి, చూడు నువ్వు ప్రాణాలు తీసుకున్నా నాకు అనవసరం, నీకు జన్మలో నిన్ను క్షమించను, నాకు దూరమైపోయినా సరే అని చెప్పి చందు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా భాగ్యం మాత్రం వల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి వల్లి మనల్ని కాదని ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ చేతుల్లో వల్లి ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో, నా చేతులతోనే నా కూతురు జీవితాన్ని నాశనం చేశాను అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అప్పుడు ఆనందరావు, అవునే ఆ రోజు చెప్పాను మనకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, అసలు మేము పేదవాళ్ళము అని చెప్పి ఒక్క మాట రామరాజుతో చెప్పుంటే అతను మంచిగా మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించేవాడు. కానీ ఇప్పుడు ఇన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసేసరికి అల్లుడు గారికి నిజం తెలిసిపోయింది. దాంతో అమ్మాయిని బయటికి గెంటేశాడు. ఇప్పుడు వల్లి బలవంతంగా ఆ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు తను ఎలా ఉందో, ఏం చేస్తుందో, ఎన్ని బాధలు పడుతుందో అని ఆనందరావు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, అవునండి నేను అమ్మికి ఫోన్ చేస్తాను అని చెప్పి భాగ్యం తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ, నా జీవితాన్నే నాశనం చేసి మళ్ళీ నాకు ఫోన్ చేస్తావా అని ఫోన్ కట్ చేస్తుంది. దాంతో భాగ్యం, ఏమండి అమ్మడు మన మీద
చాలా కోపంగా ఉన్నట్టుంది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అనగానే అప్పుడు ఆనందరావు, భాగ్యం మళ్ళీ ఫోన్ చేయవే అనేసరికి ఇక భాగ్యం మళ్ళీ పదే పదే వల్లికి ఫోన్ చేస్తుంది. ఇక శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏయ్ నువ్వు నాకు ఫోన్ చెయ్యొద్దు, నీతో మాట్లాడను, నీకు నాకు ఎలాంటి సంబంధము లేదనే నేను ఆ ఇంటిని వదిలి వచ్చేశాను. ఇంకొకసారి నాకు ఫోన్ చేశామంటే తల్లివని చూడకుండా నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఆ మాటలు విన్న భాగ్యం చాలా బాధపడుతూ ఉంటుంది. శ్రీవల్లి ఫోన్లో మాట్లాడడం చూసిన నర్మద ప్రేమ మాత్రం, ప్రేమ వల్లి అక్క మారినట్టుంది, ఇప్పుడు వాళ్ళ అమ్మతో మాట్లాడడం కూడా ఇష్టపడడం లేదు, ఎలాగైనా బావతో మాట్లాడి వల్లి అక్కని క్షమించమని చెప్దాం, పాపం తను కూడా మన అక్క లాంటిదే కదా అని అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా భాగ్యం చెంప పగలగొట్టి నర్మద ప్రేమతో కలిసి రామరాజు ఇంటికి వచ్చిన శ్రీవల్లి షాక్లో భాగ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.